ఫ్లాట్స్ కట్టి గవర్నమెంట్ నుంచి, అందులో అంబర్పేట నుంచి 1164, చార్మినార్ నుంచి 333, గోషమాల్ నుంచి 145 మంది, ఎల్బీ నగర్ నుంచి 1184 మంది, మలక్పేట నుంచి 1697, ఉప్పల్ నుంచి 601, యాకత్పూర్ నుంచి 1080 మందికి ఇల్లు లేవని గుర్తించి ప్రభుత్వం ఇక్కడ అలాట్ చేసింది. సో ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఈ కాలనీలో 13,000 మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. మిగతా 2,240 మంది వీక్లీ వచ్చి చెప్తున్న అసోసియేషన్ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలనే దానితో ఇల్లు ఇచ్చింది. ఇల్లు ఇచ్చినాక ఇది దాదాపుగా ఇప్పుడు 25-30 లక్షల వర్తున్న ఇల్లు ఎందుకు వస్తలేదని ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అంటే ఇల్లు లేదని ఇచ్చినప్పుడు ఇల్లు ఇచ్చినాక రావాలి కదా, దాదాపుగా 8 నెలలు అయింటుంది ఇప్పటికీ. ఇల్లు ఎందుకు వస్తలేరు అనే దాని మీద ప్రభుత్వం తాను తీవ్రంగా పరిశీలిస్తుంది. మనకు కాబట్టి ప్రభుత్వం ఫైనల్ ఏంటంటే చాలా మంది ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 10వ తారీఖు వరకు రావడానికి, ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ఇమీడియట్గా 1 వీక్లో రావాలి. రాకపోతే ఏప్రిల్ 10 వరకు చూసి మేము గవర్నమెంట్ నుంచి మీ అందరికీ వాట్సాప్లో ఒక మెసేజ్ ఇస్తాం. మీరు ఇంటిని తొందరగా వచ్చి ఆక్యుపై చేసుకొని నివసించాలని మెసేజ్ ఇస్తాం. అది దానికి ఆ టైం తర్వాత నివసించకపోతే మాత్రం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటాం. ఇక్కడ చాలామంది మనం ఇలా కట్టింది 1,00,000 ఇళ్ళ లోపే కట్టినాం, కానీ 3 లక్షల మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇప్పుడు మన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే చేస్తే 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇళ్ళ కొరకు. సో చాలామంది ఇల్లు లేని నిరుపేదలు లైన్లో ఉండండి. అలాంటి అయిన వాళ్ళేమో రాకుండా ఉండి లైన్లో ఉండడము కరెక్ట్ కాదనేది ప్రభుత్వ ఆలోచన. మిత్రులందరికీ మేము విజ్ఞప్తి చేసేది అంటే అలాంటి అయిన వాళ్ళు తప్పకుండా రావాలి. ఎక్కడైనా కష్టం అనేది స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కష్టం లేకుండా ఏ మనిషికి కాదు. సొంత జాగాలు కొని ఇల్లు కట్టుకున్న కూడక వాటర్ లేక, తర్వాత రోడ్డు లేకుండా, కరెంటు లేకుండా ఒక 3-4 ఏళ్ళు కష్టపడితే తప్ప మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి చేయవు. సో మనం అందరం వీడికి వచ్చి ఒక ఉండి ఒక విధానం ఒకటి మనం టేకప్ చేయగలిగితే అప్పుడు ప్రభుత్వం ఎవరైనా అధికారులు వస్తారు, ప్రభుత్వం వస్తుంది, దాన్ని తప్పకుండా మనం ఫెసిలిటీ చేస్తారు. మనం ఇవి అన్నీ వచ్చినాకనే రావాలంటే మనం రాము, వాళ్ళు చెయ్యరు. ప్రభుత్వం మీద మనం ఇక్కడ ఉండి ప్రెషర్ చేస్తే దానికి వర్కౌట్ అవుతుంది తప్ప మనం ఇక్కడ లేకుండా ప్రెషర్ చేస్తే వర్కౌట్ కాదు. ఎగ్జామ్స్ అయిపోతాయి. ఏప్రిల్ 10 నుంచి 15 తారీఖు లోపల ఇక్కడికి రావాలి. రాకపోయినచో మేము నోటీస్ ఇస్తాం అఫీషియల్గా. ఫోన్లో మీ ఫోన్ నెంబర్ని నాన్న ఫోన్ నెంబర్కి అందరికీ మీరు ఇల్లు తొందరగా వచ్చి నివసించాలని ఒక SMS మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఆ SMS మెసేజే నోటీస్గా భావించి ప్రభుత్వం తదుపరి రాకపోయిన చర్యలు తీసుకుంటారు. जो लोगों को घर अलाट हो गया वो लोगों 10 अप्रैल तक एग्जाम्स होने के बाद इमीडिएट घर ये रामपल्ली घर दे दिए सो आ जाना है. वो नया है तो SMS फोन पे SMS देता आप आ जाओ, फाइनल नोटिस दे रहे हैं बोल के. वो नया है तो गवर्नमेंट क्या लेना है वो ले लेता है, एक्शन लेना है उनके हाथ में रहता है. 10 लास्ट टाइम फाइनल ఇమీడియట్ గా తప్పకుండా మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. ఫెసిలిటీస్ రావని కాదు, తప్పకుండా వస్తాయి. కానీ కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. మీరు స్ట్రగుల్ చేయాలి, మేము కూడా మీతో పార్టిసిపేట్ అవుతాం. ఇంతవరకు గతంలో ఇంత పార్టిసిపేట్ అయ్యాం. ప్రభుత్వం తరఫున జయనగరం కట్టినా కానీ ఎవరు తిరిగి రివ్యూ చేసింది ఎందుకు వస్తలేరు. ఇప్పుడు తిరిగి తప్పకుండా అధికారులు రివ్యూ చేస్తారు. ఈ సహకారం ద్వారా పనిచేస్తారు.